ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడు, అనేక సార్లు మన జీవితాల్లో సమస్యలు, ప్రతికూల పరిస్థితులు, ఉప్పెన లాంటి పరిస్థితులు, తుఫాను లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు దేని వైపు చూస్తున్నావు? దేవుని మీద ఆధారపడినటువంటి నీవు, దేవుని మీద ఆనుకున్నటువంటి నీవు దేవుని వైపు చూడగలుగుతున్నావా? ఆ ప్రతికూల పరిస్థితుల్లో, లేదా నీకు ఎదురైనటువంటి ఆ సమస్యను చూస్తున్నావా? నువ్వు సమస్యను చూస్తున్నట్లయితే కనుక మునిగిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. కానీ అటు రీతిగా నీవు ఉండకూడదు. నీ జీవితము విశ్వాసము కలిగి దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు నువ్వు పొందుకోవాలనంటే, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక సందర్భాన్ని అయితే నీ ముందు ఆవిష్కరిస్తున్నారు. ఎలీషా శిష్యుడు చుట్టూ ఉన్నటువంటి శత్రు సైన్య సమూహం, శత్రువుల యొక్క రథాలు ముట్టడి వేసినటువంటి పరిస్థితులను చూస్తూ కలవరపడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఎలీషా ప్రార్థన చేశాడు. దేవా, ఇతని యొక్క కన్నులు తెరవజేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడైతే అతని యొక్క కన్నులు తెరవజేశాడో అప్పుడు ఆ యొక్క శిష్యుడు చూడగలుగుతున్నాడు. ఆ శత్రు సైన్య సమూహము చుట్టూ దేవుని యొక్క అగ్ని రథములు మోహరించి ఉన్నట్లు. హల్లెలూయా. ఎలీషా ఎందుకు అంత నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, మరి స్థిరంగా ఉండగలిగాడు అని అంటే కనుక అతని యొక్క మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి. ఎలీషా యొక్క మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి కాబట్టే ఒక పక్కన శత్రు సైన్య సమూహాన్ని చూస్తున్నాడు. వారిని ఎదిరించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు పంపించినటువంటి సమూహాన్ని, అగ్ని రథాలని ఆయన చూడగలుగుతున్నాడు. కానీ ఆయన పరిచారకుడైనటువంటి వ్యక్తి మాత్రము కేవలము ఉన్నటువంటి శత్రు సైన్య సమూహం సమస్యను మాత్రమే చూస్తున్నాడు. దేవుడు కార్యాన్ని చూడలేకపోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నీవు కూడా ఎలీషా యొక్క పరిచారకుడిలాగాను కేవలం సమస్యను మాత్రమే చూస్తున్నావా, లేదా సమస్య పక్కనే ఉన్నటువంటి దేవుని కార్యాన్ని కూడా చూడగలుగుతున్నావా? అటు రీతిగా నువ్వు చూడగలగాలి అని అంటే కనుక నువ్వు దేవుని యొక్క మనోనేత్రాలను నువ్వు కలిగి ఉండాలి. దేవుని పట్ల పరిపూర్ణంగా నువ్వు ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు నువ్వు సమస్యని చూసేటువంటి ఆ యొక్క పరిచారకుడిలాగా నీవు ఉండవు కాదు, కానీ సమస్య పక్కనే ఉన్నటువంటి వాటిని ఓడించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుని యొక్క అగ్ని రథాలు ఏ రీతిగా ఎలీషా చూశాడు ఆ రీతిగా నువ్వు కూడా చూడగలవు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నీ ప్రతికూల పరిస్థితుల్లో, సమస్యల్లో, అవరోధాల్లో, ఆటంకాల్లో నువ్వు చూసేది కేవలం సమస్య మాత్రమే కాదు, కానీ మొదట నా నీతి ఆ సమస్యని ఎదిరించడానికి కావలసినటువంటి నీవు అడిగే శక్తి కలిగినటువంటి ప్రతి దేవుని యొక్క సైన్య సమూహాన్ని నువ్వు చూడగలిగేటువంటి కనుదృష్టిని నువ్వు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా సమస్యని చూసి నువ్వు భయపడవు. సమస్యని ఎదిరించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని ధైర్యం కలిగి ఉంటావు. అట్టి కృప దేవుడు నీకు కలుగజేయునుగాక. ఆమేన్.